హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈరోజు కువైట్లో నేను నా ఫ్రెండ్స్ అందరూ కలిసి కువైట్ సిటీ మాలియా చర్చ్కి క్రిస్మస్కి వెళ్ళామన్నమాట. వీడియో ఎట్లా ఉన్నదని చూడండి. Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. పాడుతున్నాం నామమైనా. చూసారు ఫ్రెండ్స్, క్రౌడ్ అయితే ఎట్లా ఉన్నదో, అసలు ఖాళీ లేదు కూర్చునేదానికి. అసలు అందరూ చాలామంది అయితే అక్కడ మెట్లు గట్ట ఉంటే సీడీలు అవి ఎక్కి కూర్చున్నాం అనమాట చాలామంది. అది నేను క్రిస్మస్కి అయితే ఆ రోజు బుధవారము 25వ తారీఖు అయినా కానీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ వచ్చారు. మేము అనుకున్నాం అసలు రారేమో, ఎందుకంటే కువైట్లో హాలిడేస్ లేవన్నమాట ఆ రోజు. అన్ని స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఇంట్లో పని మనుషులు కానీ అందరికీ హాలిడే అయితే సెలవులు అయితే లేవు. అయినా కానీ చాలామంది బాగా వచ్చారనమాట. దేవుని కృప అదంతాను. క్రిస్మస్ అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగింది. చర్చిలో కూడా అసలు ఖాళీ లేదు. ప్రతి చర్చిని నేనైతే 3 చర్చిలకు వెళ్ళాను. మన తెలుగు చర్చి, ఫిలిపిన్ వాళ్ళ చర్చి, అట్లా మన కేరళ వాళ్ళ చర్చి కూడా ఉందాడ. అంటే ఒకటే చర్చి, కొంచెం టైము తీసుకుంటారు అనమాట. ఒక్కొక్కరు 2 గంటలు 3 గంటలు అట్లాగా రెంట్కి ఇచ్చుకుంటారు అనమాట. అదనమాట అట్లా. ఇదైతే మన లోపలికి అనమాట, ఫిలిపిన్ వాళ్ళ చర్చ్ అనమాట. ఇది చాలా అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు వాళ్ళు. మన వాళ్ళు అయితే ఏమీ చేయలేదు, కానీ అక్కడ ప్లేస్ లేదు చేసుకునేదానికి, లేకపోతే వాళ్ళు చేద్దరు. ఇదైతే నైటు ప్రోగ్రామ్స్ గట్రా చాలా బాగా జరిగినట్టు ఉన్నాయి. అవన్నీ క్రీస్తు ఎట్లా పుట్టారు ఏంటి అవన్నీ అక్కడ డెకరేషన్ చేసి పెట్టారనమాట. చాలామంది అయితే చాలామంది వీడియోలు తీసుకుంటున్నారు. ఆడవాళ్ళు అయితే చాలామంది వచ్చారు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చాలామంది వచ్చారు. అస్సలు అయితే ఖాళీ లేదు. నేను మొత్తం అవన్నీ తిరిగాను అనమాట లోపల. ఇది వచ్చేసి మన ఫిలిపిన్ వాళ్ళ చర్చ్ అనమాట. వాళ్ళ భోజనాలు కూడా అన్నీ రెడీ చేసేస్తున్నారు. ఎవరిమైనా తినేసి ఇబ్బంది ఏం లేదు, దేవుడి ప్రసాదం కదా. ఇదైతే ఫిలిపిన్ వాళ్ళ చర్చ్ అనమాట. ఫిలిపిన్ వాళ్ళ చర్చిలో అయితే కొంతసేపు ఉన్నాను. అసలు వాళ్ళకు కూడా ఖాళీ లేదు పాపము. వాళ్ళు అక్కడ చిన్న సందులాగా ఉంటే అందులో నుంచి ఉన్నారు. ఇంకా మనకి కొంచెం వీడియో తీసుకుని బయటకు వచ్చేసాను అనమాట. ఇంకా చూడండి క్రౌడ్ అయితే ఎట్లా ఉందో. అయ్యి బాబాయ్, అస్సలు అయితే ఖాళీ లేదు ఎక్కడ కూడాను. కాకపోతే చాలామంది వచ్చారు దేవుని కృపణ వల్ల. ఇంకో ట్విస్ట్ ఏంటి తెలుసా, ఇది నేను క్రిస్మస్ అయిపోయిన తర్వాత నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చర్చి కొంచెం ఫైర్ అయిపోయిందనమాట. ఇప్పుడు మొన్న 5వ తారీఖున ఇప్పుడు ఇది షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ అయిపోయింది అక్కడ చర్చ్. ఒక చర్చ్ అక్కడ మనకి 2 చర్చిలు ఉన్నాయి. ఇది ఒక చర్చ్, కొంచెం ఎదర ఒక చర్చ్ ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం కరెంటు షార్ట్ సర్క్యూట్ అయిపోయి మొత్తం ఫైర్ అయిపోయింది అనమాట. ఏంటి అసలు పాపం చాలా పుస్తకాలు తగలబడిపోయినాయి. చూడండి, ఇక్కడి నుంచి అయితే మా ఊరు వాళ్ళ దగ్గరికి వచ్చాను అనమాట. అశోక్ మాయ వీళ్ళందరూ, మన సిరముత్తనియ సీనిమయ వీళ్ళనమాట. వీళ్ళందరి దగ్గరికి వచ్చాను. ఇంకా ఈ భోజనాలు అయితే చాలా బాగా వండుకొచ్చారండి. ఇవన్నీ వండుకొచ్చిన వాళ్ళు మన సీనిమయ చుట్టాలన్నమాట. వాళ్ళ సీనిమయ వాళ్ళ పాపనిచ్చారు, వాళ్ళ బావగారు వాళ్ళు అనమాట వండుకొచ్చారు.
భోజనాలు అయితే చూడండి ఎన్ని ఐటమ్స్ వండుకొచ్చేసారో. బిర్యానీ, పులిహోర, బూర్లు, గారెలు, సేమియా, చికెన్ పకోడా, మటను, సాంబారు. అయ్యి బాబోయ్ స్వామి. కాకపోతే వంటలు మట్టుకి అంటే ఒక్కలే వండుకురాలేదు, ఇవన్నీ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం కింద అలా వండుకొచ్చేసారనమాట. కాకపోతే ఫుడ్ మట్టుకు చాలా చాలా బాగుంది. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మేము ఏమీ తెచ్చుకోలేదు, హోటల్లో తిందాం అనుకున్నాము. దేవుని దయ వల్ల కరెక్ట్గా మేము వెళ్ళినప్పటికి వాళ్ళు పిలిచారు. మా శ్రీరాముత్తన్నయ్య, మన సీని బావ వీళ్ళందరూ కలిసి ఒకే చోట పని చేస్తారనమాట. మేము ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తామన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. వాళ్ళు చాలా బాగా వండుకొచ్చారు. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు చాలామందికి, మాకే కాదు చాలామందికి ఇట్టారు పాపం. వాళ్ళు ఇంకా మిగిలిపోతే కూడా మన వాళ్ళు కొంతమంది అక్కడ బయట మన తోటల్లో పనిచేసిన వాళ్ళు కొంతమంది కూడా పట్టుకెళ్ళారు. కాదు ఫుడ్ అయితే చాలా బాగుంది. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సుబ్బరమయ్య ఇక శ్రీనివాసుడు ఫోన్ చేయడు, అడిగాడు నిజం మాట్లాడాడు. రాచన్న సుబ్బరమయ్య సుధగాడు చేశాడు. ఇప్పుడే అసలు మాట్లాడాడు. సుబ్బరమయ్య ఇక శ్రీనివాస్ వచ్చాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఇది అక్కడ ఉన్నాం ఏమన్నా అన్నంత అక్కడ ఉన్నాం మనం. మేము అక్కడ ఉన్నా చూడు. కాపాడుతున్నా దాని ఎదురుగా ఉన్నాం ఏమన్నా. మేము ఇంకా భోజనం గట్ట చేసి కాసేపు మా ఊరు వాళ్ళందరితో సరదాగా అట్లా అట్లా తిరిగామన్నమాట. కాసేపు సరదాగా మాట్లాడుకున్నాం, కాసేపు వీడియోలు తీసుకున్నాం, సముద్రం కొట్టినా ఇంకా సరదాగా. కాకపోతే చాలా లెంతీగా ఉంది. నేను అది స్పీడ్గా పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. కొన్ని చోట్ల అయితే న్యాచురల్గా వాయిస్ వదిలేసాం అనమాట. చూడండి, ఎవరు తప్పుకొనుకోవద్దు. సరదా వీడియోలు తీసుకున్నాం, మాట్లాడుకున్నాం, ఇంకా అట్లాగట్లా తిరిగి కాసేపు మళ్ళీ ఇంకా కష్టపడు చెప్తున్నా సొంతగా రాడిక డాడీ నువ్వు లేక ముందు లేదట కావడుతున్నారా. ఇగో చిరముత్తని బావా నువ్వు వెళ్ళిపోయావు 4 సార్లు అడిగారు బావా. ఇక చిరముత్తని ముందు లేక ఉన్నాడు. బాగా వేసి వచ్చేసాడు ఒక నన్ను. వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు, ఇటు లేదు మాకు. నజమయ్యే పల్లాగి అంటాడు. ఇవాళ దాచిమయ్య రాలా. మేము ఇంకా భోజనం చేసిన తర్వాత సరదాగా కాసేపు వీడియోలు తీసుకున్నాము. కాసేపు అట్లా కూర్చొని చాలా మాటలు చెప్పుకున్నాము. అట్లాగే ఇంకా మన వాళ్ళ దగ్గర కూల్ డ్రింక్స్ ఉంటే తీసుకొచ్చారు, అవి తాగితే కాసేపు మాట్లాడుకొని ఇంకా మనకి ఊరు విషయాలు అట్లాగే సరదాగా మేమే ఏవో మాట్లాడుకున్నాం. అలాగా మాట్లాడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ కాసేపు అట్లా మళ్ళీ తిరిగాం. అక్కడ మనకి కొత్తగా స్టేడియం అదే పార్క్ ఒకటి ఓపెన్ చేశారు లోపల. ఇంతకుముందు అయితే ఓపెన్లో ఉండేది కదా, అది క్లోజ్లో ఉండేది. ఇప్పుడైతే ఓపెన్లో ఉంది. అందులో కాసేపు తిరిగామన్నమాట. ఇదైతే పార్క్ అనమాట, కోవిటీస్ పార్క్. ఇంతకుముందు అయితే క్లోజ్లో ఉండేది, ఇప్పుడైతే ఓపెన్లో ఉంది. దేవుని దయ వల్ల కొంచెం బయటకు కట్టి ఇట్లా అట్లా తిరిగి సరదాగా ఫోటోలు గట్ట దిగడానికి చాలా అయితే లోపల చాలా బాగుంది. మన పురాతన స్టైల్లో ఉందన్నమాట లోపలంతా. ఎవరైనా కోవిడ్ సిటీ మళ్ళీ వెళ్ళినప్పుడు ఓపెన్లో ఉంటే లోపల చూడండి, చాలా బాగుంది. పిల్లలతో వెళ్తే ఇంకా బాగుంటుంది అక్కడ ఎంజాయ్ చేయడానికి. లోపల అన్నీ ఉన్నాయి. మా క్రిస్మస్ అయితే ఇలా జరిగింది. సుబ్బరమయ్య వెళ్ళిపోతున్నాం ఇంకా మా రతన్ అన్నీ వచ్చాడు. సుబ్బరమయ్య కంపెనీ ఇక సీనివాయ ఇంకెళ్ళిపోతున్నాం. క్రిస్మస్ అయిపోయింది ఇంకా మా అన్నీ వచ్చాడు. రతన్ అన్నీ ఇంకా వచ్చేసు దాచిమయ్య రాలేదు. మా క్రిస్మస్ అయితే ఇలా జరిగిందండి. మీ క్రిస్మస్ ఎలా జరిగిందో కామెంట్ చేయండి. ఎవరైనా వీడియో చూస్తే అందరికీ మేరీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు. నా వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.